పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. బిగ్ బాస్ సీజన్ 8 3 ముచ్చట్లు 6 అరుపులు అన్నట్లుగా సాగుతోంది. అయితే ఈసారి అన్లిమిటెడ్ అన్న ట్యాగ్ లైన్ కు తగ్గట్లుగానే అందరూ అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎవరికి వారు తోపన్నట్లుగానే ఉన్నారు. ప్రతిసారి మొదటి వారంలోనే విన్నరు ఎవరు అనే అంచనా వేస్తారు ఆడియన్స్. కానీ ఈసారి అలా లేదు. పైగా ఫస్ట్ వీక్ లో బేబక్క ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ వీక్ ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారంటే బిగ్ బాస్ లో హోస్ట్ నాగార్జున వచ్చి ప్రతి సండే ఫండే అంటారు. సండే కంటెస్టెంట్స్ కు ఫండే కావచ్చు, కానీ ఆడియన్స్ కు మాత్రం అసలైన ఫండే మండేనే. అందుకు కారణం నామినేషన్స్. ప్రతి వారం నామినేషన్స్ జరుగుతుంటాయి. వారం అంతా దొరికే ఎంటర్టైన్మెంట్ కూడా మండేనే దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ మండేని మిస్ అవ్వరు. ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు, ఏ పాయింట్ పై నామినేట్ చేస్తారు, వీకెండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. గత వారం బేబక్కను ప్రతి ఒక్కరూ కిచెన్ మ్యాటర్ తీసి వంటలో కారం ఎక్కువైందని, కుక్కర్ విజిల్ రాలేదని సిల్లీ కారణాలతో నామినేట్ చేశారు. ఆమె కాస్త ఎలిమినేట్ అయ్యింది. ఇంతలోనే సెకండ్ వీక్ నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ వారం నామినేషన్స్ హాట్ గా సాగాయి. ఈ వారం నామినేషన్స్ కాస్త వెరైటీగా డిజైన్ చేశారు. గత వారం క్లాన్లు ఏర్పాటు చేయగా వాటికి లీడ్స్ గా నైనిక, యష్మి, నిఖిల్ ఉన్నారు. వీరు ముగ్గురు మిగతా మెంబర్స్ ని క్లాన్ గా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒక క్లాన్ మెంబర్స్ వారి క్లాన్ లో ఉన్న వారిని కాకుండా వేరే వారిని నామినేట్ చేయాలి. నామినేట్ చేయాలనుకున్న వారిపై పెయింట్ పోయాలి. అలా నామినేషన్స్ మొదలవగానే ప్రేరణకు సీతకు మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇక సోనియా, విష్ణుప్రియది కూడా అదే పరిస్థితి. లాస్ట్ వీక్ కడుపు మంట అంతా ఇప్పుడు బయట పెట్టారు. ఎవరికి వారు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ రైజ్ అయ్యారు. ఆదిత్య, ఓం, విష్ణుప్రియను అబ్బాయి నామినేట్ చేశారు. ప్రేరణను సీత నామినేట్ చేసింది. నైనిక సీతను సోనియా నామినేట్ చేసింది. అలా ఒకరినొకరు నామినేట్ చేసుకోగా మొత్తం ఈ వీక్ 9 మంది నామినేట్ అయ్యారు. వారిలో నైనిక, సీత, సోనియా, శేఖర్ భాష, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్, నాగమణికంట, విష్ణుప్రియ, ఆదిత్య, ఓం ఉన్నారు. ఇలా 9 మంది నామినేషన్స్ లో ఉండగా లాస్ట్ వీక్ టాస్క్ లో విన్ అయిన యష్మికి బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. తన క్లాన్ లో నామినేట్ అయిన వారిని ఒకరిని రెస్క్యూ చేయవచ్చని, అంటే నామినేషన్స్ నుంచి తప్పించవచ్చునని చెప్పారు. అందుకు యష్మి సోనియాను ఎంచుకుంది. సోనియాను అప్పటికి ఇద్దరు నామినేట్ చేయగా యష్మి కారణంగా ఈ వీక్ ఆమె సేఫ్ అయ్యింది. అలా ఈ వీక్ నామినేషన్స్ హాట్ గా సాగాయి. మరి ఈ వీక్ పర్ఫార్మెన్స్ తో ఎవరు ఆడియన్స్ ను మెప్పిస్తారు, ఎవరు తప్పులు చేసి ఎలిమినేట్ అవుతారో వీకెండ్ చూడాలి. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.